పరిశీలన చేసిన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. దేవుని యొక్క దర్శనము కనిపించినటువంటి యెషయా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఆ యొక్క పరలోకంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని 6వ అధ్యాయంలో అక్కడ వివరించినట్లుగా కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఒక మాటని మనము ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన యొక్క సింహాసనమందు మనల్ని కూడా ఆయన కూర్చుండబెడతాడని మనము లేఖన భాగంలో మనం చూస్తాం. ఆయన సింహాసనమందు మనల్ని కూడా కూర్చుండబెడతాడన్న విషయాన్ని. అయితే ఆయన సింహాసనానికి లేకుంటే ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనకు కొన్ని అర్హతలు కావాలి. ఎగ్జాంపుల్‌గా మీకు ఒక మాట చెప్తాను. ఈకు రాష్ట్రంలో అందరూ ఇక్కడ ఆంధ్ర వాళ్ళే ఉన్నారండి? తెలంగాణ వారు కూడా ఉన్నారా? సార్ తెలంగాణ సార్ మాది. ఓకే. ఆంధ్ర సీఎం అయితే ఒకరు, అలానే తెలంగాణ సీఎం అయితే మరొకరు. మీకు పేర్లు తెలుసు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కూర్చున్నటువంటి సీటులో కూర్చోవడానికి ఎవరినైనా కూడా అనుమతిస్తారా? ఉంచడు. అర్థం చేసుకోవాలి. అలానే మనం అర్థం చేసుకున్నప్పుడు మనుషులు ఈ భూమి మీద వారికున్నటువంటి స్థానాన్ని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు? ఎవరు కూడా ఇష్టపడరు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కూడా మనము ఆయా రీతిలుగా మనం అర్థం చేసుకున్నప్పుడు హేరోదు కూడా తన సింహాసనాన్ని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందు నిమిత్తమై కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన సంహరించినట్లుగా మనము లేఖన భాగాల్లో మనము పరిశీలన చేయొచ్చు. అయితే మనము ఈ దినాన నేర్చుకున్నటువంటి ఈ యొక్క మాటను బట్టి మనం లేఖన భాగాలను అర్థం చేసుకుంటే మన అంశం ఏంటంటే సింహాసనము మీద కూర్చోవాలంటే పరలోకమందున్న సింహాసనం ముందు కూర్చోవాలంటే మనకు కావలసినటువంటి అర్హతలు, అది మన టైటిల్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి రిపీట్ చేస్తా ఉన్నా. ఆ పరలోకమందు ఉన్న సింహాసనం ఆయనతో పాటు మనం కూర్చోవాలంటే కావలసినటువంటి అనుభవాలు ఏముండాలి అన్న విషయాన్ని మీతో నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు మీతో చర్చిస్తూ ముందుకెళ్తాను. మొదటి అనుభవం ఏంటంటే మీకు చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాలు మీకు ఈ అనుభవాలు ఉన్నాయో లేవో అన్న విషయాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. మీకు ఈ అనుభవాలు ఉన్నాయో లేవో అన్న విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటంటే రిపెంటెన్స్. తెలుగులో మారు మనస్సు అంటారు. మారు మనస్సు అన్నమాట. చదవండి లేఖన భాగాల్ని. లూకాసు వార్త 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనస్సు పొందిన ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరొకసారి చదవండి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ ఈ మాటను బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవము కలిగిన దేవుడు. అలానే ఆ నిత్యత్వంలో కూడా సజీవులు లేకుంటే జీవముతో మనం అక్కడ నివసిస్తామన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఇక్కడ మనం చూస్తే మారు మనసు అనేటువంటిది లేకోకుండా ఉన్నట్లయితే వారు ఏమవుతారంట? చెప్పండి అందరు కూడా. తెరిచారు అందరు బైబిల్? ఏమవుతారంట? నశింతురు అన్న విషయాన్ని మనము చూస్తా ఉంటున్నాం. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదట చేసినటువంటి ప్రసంగం ఏమిటో మనం చూస్తే సువార్త విషయంలో కావచ్చు, మార్కు సువార్తలో రాయబడిన ఒక మాటాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది.
మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలియలకు వచ్చెను. దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లేఖన భాగాల్ని మనం చూస్తే మీరు జస్ట్ స్క్రీన్ లో నేను అనుకూలత ఉన్నట్లయితే నెక్స్ట్ టైం నేను వాటిని పెద్దగా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనిపిస్తుందా అండి స్క్రీన్? కనిపిస్తుందండి. కనపడుతుంది సార్. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది అన్న విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు సువార్త ప్రకటించడం ఆరంభించినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన మాట మారు మనసు పొందమని తెలియచేశారు. ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యం సమీపిస్తా ఉంటున్నది. ఓ అన్న బాగా చెప్తున్నావు నువ్వు. నేను చిన్నప్పటి నుంచి, నేను సండే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి, మా అమ్మ వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చెప్తా ఉన్నారు ప్రభులు వారు వస్తా ఉన్నారని. ఇంకా రాలేదే అనుకుంటా ఉండవచ్చు మీరు. కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఇంకా కొంతమంది సరైనటువంటి మారు మనసు లేదని ఇంకా దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క సింహాసనం మీదకి వెళ్ళాలంటే కావలసినటువంటి మొదటి అర్హత ఏంటంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మారు మనస్సు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వారికి ఎంతమందికి మారు మనసు ఉంది? అందరికి మారు మనసు ఉందా అండి? ఉంది సార్. ప్రైజ్ లార్డ్. ఓకే. మిగతా వారు ఉందని అనుకుంటున్నాను బ్రదర్ అంటారా? ఉందని అనుకుంటున్నాను అంటారా? మిగతా వారు ఎలా తెలుసుకోవాలి బ్రదర్ ఉంది అంటే అని అనుకుంటున్నారా? మాట్లాడండి. మీకు కొంతమంది మాట్లాడట్లేరు. మారు మనసు ఉందా లేదా? ఉంది బ్రదర్. మిగతా వారు మాట్లాడట్లేరు. చెప్పండి. పాటలు పాడుకుంటాం కదా మనము, మారు మనసు పొందేదా మీకుడే అని పాట పాడతాం కదా. అలానే ఇంకా మనం మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇవ్వాలి అని కూడా మనము పాటలు పాడుకుంటూ మనము ముందుకు వెళ్తా ఉంటాం. సో అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము క్షుణ్ణంగా మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని. కొన్ని విషయాలు మనము ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం. అసలు మారు మనసు అంటే ఏంటి అన్న విషయాన్ని మనము కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. జస్ట్ ఈ యొక్క ఇమేజ్ ని మీకు తర్వాత గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను, మీరు వాటిని చూడొచ్చు. అసలు మారు మనసు అంటే ఏంటి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, మునుపున్నటువంటి ఆ యొక్క స్థితి ఫర్ ఎగ్జాంపుల్ గా అర్థం చేసుకోవడానికి నేను పొందిన మారు మనసు గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. మనసు మార్చుకోవడం. మారు మనసు అంటే ఏం లేదు, మనసు మార్చుకోవడం. మునుపు లోకం పైన మనసు ఉన్నటువంటి మనకి, లేకుంటే టు బి ఫ్రామ్ గా మరికొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని కన్నా ఎక్కువగా, అది విగ్రహాలు కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, లేకుంటే మన ఎరుగు పొరుగు వారిని కావచ్చు, నీకున్నటువంటి మొబైల్ని కావచ్చు, ల్యాప్టాప్ను కావచ్చు, లేకుంటే నీకున్నటువంటి వస్తువులు, వాహనాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్సెట్రా, దేవుని కన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తా ముందుకు వెళ్తా ఉన్నావో, దేన్నైతే పూజిస్తా ముందుకు వెళ్తా ఉన్నావో, వాటి విషయాల్లో లేఖన భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సంగతులను బట్టి ఒక సరైనటువంటి మారు మనసు పొందడం అంటే వాటి నుంచి మనసు మార్చుకోవడం, అది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. వాటి నుంచి మనసును మార్చుకోవడం అన్న విషయాన్ని. ఒకప్పుడు లోకం పైన ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ ఉన్నాయి మన జీవితాల్లో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి, నా జీవితంలో కూడా ఉండే. అయితే ప్రభువుని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ వచ్చామో అప్పుడు మనకు మారు మనసు అనేటువంటిది మనం కలిగి ఉంటామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన మనసు మార్చుకోవడం. చాలా మంది అపోహపడుతున్న మాట ఏంటంటే, నేను బాప్టిజం తీసుకున్నానులే, ఆ పరలోకానికి వెళ్ళిపోతాను, బాప్టిజం ఒక్కటి ఉంటే చాలు, పరలోకానికి టికెట్ ఉన్నట్లే అని
చాలా మంది వారి జీవితాల్లో అనుకున్నటువంటి ఈ యొక్క మాట. కానీ కొన్ని వచనాల్ని మీతో ఈ రాత్రి కాల సమయంలో నేను మాట్లాడుతూ నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా ఒకరు చదివి వినిపింప చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉమ్. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ అబ్రహాము మాట్లాడుతూ చాలక, సో ఈ యొక్క మాటలు అన్ని కూడా మనము అర్థం చేసుకున్నప్పుడు 3వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మీరు చదువుకోనండి, మీకు ఇంకా బాగా అర్థం అవుతాయి. ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యోహాను కూడా అలానే ప్రస్తావించి మారు మనసు పొందుడని అక్కడంతా కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆ ప్రకటించినటువంటి ఆ యొక్క స్థితిలో నుంచి ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్న విషయాన్ని మాట్లాడుతా ఉన్నాయి. మరొక ప్రశ్న వేస్తా ఉన్నాను మీకు, ఏంటదంటే ఇక్కడున్న మీరు అందరూ కూడా మరి కొంతమంది సమాధానం ఇచ్చారు, మరి కొంతమందికి సరైన మారు మనసు ఉందో లేదో మీరు పరీక్షించుకోవాలని తెలియచేస్తా ఉన్నా. అలానే ఇక్కడ మారు మనసుకు తగిన ఫలం ఫలించమని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూస్తే మనం కొన్ని సీడ్స్ విత్తుతా ఉంటాం. అర్థం చేసుకోవడానికి కొన్ని సీడ్స్ మనం చూస్తే పొలాల్లో ఏ విత్తనం అయితే వేస్తారో అదే పంట కొయ్యాలి, అది సర్వసాధారణంగా. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఆ పంట ఫలించుకోకుండా కొన్ని కలుపు మొక్కలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రైతు కూలి వాళ్ళని పెట్టించి వాళ్ళతో వాటినన్నిటిని కూడా పెరిగి వేయిస్తూ ఉంటాడు. నా మాటలు మీకు అర్థం అవుతున్నాయని విశ్వసిస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు రైతు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా తొలగించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మొక్క సరైనటువంటి రీతిగా ఎదగాలని, మొక్క సరైనటువంటి రీతిగా ఫలించాలని, మొక్క సరైనటువంటి రీతిగా అది అభివృద్ధి చెంది ఆ యొక్క ఉన్నటువంటి ఫలాలు ఇవ్వాలని ఆ రైతు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. అలానే దానికి పురుగు పట్టకోకుండా తిరిగి కొన్ని రకాలైనటువంటి మందులను దానికి వాడతాడు. దానికి ప్రతి పూట కూడా దానికి కావలసినటువంటి నీరు కావచ్చు, అలానే దానికి కావలసినటువంటి ఎరువు కావచ్చు, దానికి కావలసినటువంటి కంచె కావచ్చు. ఒక రైతు చాలా కష్టపడి ఆ యొక్క ఉన్నటువంటి పొలంలో పని చేస్తా ఉంటాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలానే మారు మనసు అనేటువంటి విత్తనము మీ యొక్క జీవితంలో మీరు విత్తుకున్న తర్వాత ఆ యొక్క మారు మనసు అనేటువంటి ఫలాన్ని మీరు చూడగలుగుతున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఏంటి ఆ కలుపు మొక్కలు? ఏదైతే మునుపు జీవితం అర్థం చేసుకోవడానికి, మునుపు సినిమాలు చూసే అలవాట్లు ఉంటే మారు మనసు పొందినటువంటి నీవు సినిమాలు చూడొద్దని నిర్ణయించుకుంటావు. అయితే మళ్ళీ ఆయా సందర్భాలను బట్టి ఎవరూ లేని సమయంలో ఈ 2 నిమిషాలే కదా, ఈ 3 నిమిషాలే కదా ఈ సినిమా, లేకుంటే ఈ సీరియల్, లేకుంటే అల్లరితో కూడిన ఆటపాటలు, లేకుంటే ప్రోగ్రామ్స్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు అర్థం చేసుకోనండి. అలాంటి విషయాల్లో మళ్ళీ చిన్నగా మొలక అనేటువంటిది రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. మీరు గమనించండి, కొన్ని ప్రదేశాల్లో మీరు చూస్తా ఉన్నప్పుడు వేరు లేకపోయినా కూడా మొద్దు అనేటువంటిది నరికి వేయబడిన తర్వాత, ఎక్కువగా తుమ్మ చెట్లు, కంప చెట్లు మనం చూస్తూ ఉంటాం. వాటిని కట్ చేస్తారు ఆల్రెడీ, వేర్లేముండవు. ఆ మొద్దుల్లో నుంచి కూడా మళ్ళీ చిన్న చిన్న చిగురు అనేటువంటిది వస్తూ ఉంటది. నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. బహుశా మీరు అనుకుంటూ ఉండవచ్చు, నేను మారు మనసు పొందాను, నేను ప్రభువులో ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నానని. కానీ ఎప్పుడో ఒక చోట అక్కడక్కడ ఇలాంటి మొక్కలు అనేటువంటివి, లేకుంటే ఇలాంటి చిగురు అనేటువంటివి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పర్టికులర్ గా ఈ మాటను బట్టి మనం చూస్తే మారు మనసుకు తగినటువంటి ఫలం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు వింటున్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్ గా బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో ఒక పట్టణస్థులు మారు మనసు పొందారు. ఎవరు వారో ఆ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి.
గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలా. సో ఇక్కడ మనం చూస్తే ఈ మాటను బట్టి నినవే వారు సువార్త విని మారు మనస్సు పొందిరి అన్న మాటను మనం చూస్తాం. ఎక్కడో పాత నిబంధనలో గ్రంథంలో ఉన్నటువంటి నినవే పట్టణం, యోనా గ్రంథంలో ఉన్నటువంటి నినవే పట్టణం గురించి ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం లేఖన భాగంలో క్రొత్త నిబంధనలో ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. వారు అక్కడున్నటువంటి పట్టణస్థులు ఎటువంటి మారు మనసు పొందారు అంటే, వారు సంపూర్ణముగా రాజు సహితము ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజు సహితము ఆ సింహాసనము అధికారం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి తగ్గింపు స్వభావము కలిగి, మనుషులేమి పశువులేమి ఏది కూడా ఆహారం పుచ్చుకోకోకుండా బూడిదలో కూర్చొని అన్న విషయాన్ని మనం చూస్తాం. గోనపట్ట కట్టుకొని ఉపవాసించి ప్రభు సన్నిధిలో మారు మనసు పొందారు వారు. అంటే వారి జీవితాల్లో తగ్గింపు స్వభావం అనేటువంటిది కలిగి ప్రభు సన్నిధిలో మొరపెట్టి వారు చేసిన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వీరు మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే వీరు మారు మనసు పొందారో, దేవుడు ఏదైతే వాడి మీదకి కీడు చేయాలని తలంచారో వాటిని చేయక మానెను అన్న మాటని యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చేయక మానెను అన్న విషయాన్ని 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ మాటలన్నీ కూడా మీకు రాయబడి ఉంటాయి. వారు చేసిన పని ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో ఉండి సరైనటువంటి మారు మనసు అనుభవం పొందినట్లుగా మనం చూసాం. అందుకే వారు బ్రతికారు. ఎంతమంది అంటే ఒకరిద్దరు కాదు, 10 మంది కాదు, 1,20,000 మంది ఒకే సమయంలో వారు ఆ పట్టణములో వారు పొందినటువంటి మారు మనసును బట్టి కాపాడబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తికి సరైన మారు మనసు ఎందుకంటే, తను బ్రతకాలంటే ఎక్కడ ఈ భూమి మీద బ్రతకాలన్నా, అలానే పరలోకంలో లేకుంటే మరణించిన తర్వాత తిరిగి దేవుని సన్నిధిలో బ్రతకాలన్నా, ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సరైనటువంటి మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించువారుగా ఉండాలి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, మారు మనసు అనుభవం అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. జస్ట్ కొన్ని వచనాలు మనం అర్థం చేసుకుందాం. జస్ట్ రాసుకునేటువంటి అలవాటు ఉన్నవారు రాసుకున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38-40 వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38-40 వచనాలు తీసింటే చదవండి, లేకుంటే ముందుకెళ్తాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. సో ఇక్కడ మనం చూస్తే మారు మనసు పొందమంటున్నారు. ఎందుకు? ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై ఉండున్నట్లుగా ఈ భూమి మీద ఉన్న వారిలో ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా మూర్ఖులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక్క మాటలో. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి వారు దేవుడు లేడని, లేకుంటే ఇంకొకటి వారి యొక్క మనసులో అనుకుంటా. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లోకంలో నుంచి వేరుపరిచాడు దేవుడు. అందుకే ఇక్కడ మనం చూస్తే మీరు మారు మనసు పొందుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మారు మనసు పొంది బాప్టిజం పొందమని నేను నెక్స్ట్ పాయింట్ లో తర్వాత మీతో మాట్లాడతాను. బాప్టిజం ఎన్ని రకాలు, బాప్టిజం ఎన్నిసార్లు తీసుకోవాలి, అసలు బాప్టిజం అంటే ఏంటి, పెళ్లి బాప్టిజము తీసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా, లేకుంటే ఆ యొక్క చిన్నప్పుడు బాప్టిజం ఇస్తారు, అది సరైన వాక్యానుసారంగా, ఇదంతా కూడా సెకండ్ పాయింట్ లో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం మారు మనసు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ సింహాసనమందు పరలోకంలో ప్రవేశించాలంటే కావలసినటువంటి మొదటి అర్హత గురించి మనం నేర్చుకుంటున్నాం. మారు మనసు అనుభవం అన్న విషయాన్ని, మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలని. మరొక వచనాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ ఇక్కడ మనం నీ చూస్తే ఆలోచన క్షమింపబడవచ్చు. ఇక్కడ మనం చూస్తే చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు వదిలిపెట్టుకోవడం మారు మనసు అంటే.
జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలను బట్టి. సమయం ఉన్న విధానం బట్టి నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. అందరూ కూడా ఆ వచనాల్ని మీరు పరిశీలించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నా. రాయబడినటువంటి ఈ యొక్క మాటలు బట్టి. సో, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటని మనం అర్థం చేసుకున్నప్పుడు రెఫరెన్స్ పోస్ట్ చేశారండి. ఓకే. నేను చూస్తాను. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుము అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మారు మనసు నొంది. ఇక్కడ ఉన్నటువంటి మీలు అందరూ కూడా కొంతమంది సందేహించారు కదా, కొంతమంది అవును మారు మనసు పొందామని చెప్పారు కదా. అయితే ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో చెడుతనాన్ని మానుకొని ఉన్నావా? ఒక ప్రశ్న. ఎవరు ఆన్సర్ చేయొద్దు, మనసులో తలంచుకోండి. ఎవరు మీరు చెప్పని అవసరం లేదు. మీ జీవితాల్లో లేకుంటే నీ జీవితంలో చెడుతనాన్ని మానుకొని ఉన్నావా? చెడుతనాలంటే రకరకాలుగా వస్తాయి. మీకు తెలుసు అది చెడుతనం అని. అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం, మోసం చేయడం, లేకుంటే ఇతరులను దూషించడం ఎక్సెట్రా. మీకు అందరికి కూడా తెలుసు చెడుతనాలంటే. ఇంకా అలరితో కూడిన ఆటపాటలు, సిగరెట్స్, మందు, సినిమాలు, సీరియల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ రాయబడిన ఈ మాటను బట్టి మనం చూస్తే ప్రభువుని వేడుకోవాలంట. మారు మనసు పొంది ప్రభువుని వేడుకోవాలి. అంటే మారు మనసు పొంది అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని మానివేయాలి. మానివేసి ప్రభు సన్నిధిలో ప్రభు వైపుకు తిరగాలి అన్న విషయాన్ని మనం చూడాలి. ఇదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మరొక మాట. ఇదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. దేవునికి స్తోత్రం. ఎందుకు తిరగాలి అన్న విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిత్యత్వంలో ఉండేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యత్వంలో ఉండేటువంటి దేవుడు. అలానే ఆయన మన కొరకు ఏం చేసి ఉంటున్నాడంటే మన కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నాడు. ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనతో కూడా మనల్ని కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండబెట్టాలని అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. అందుకే ఇక్కడ మనం చూస్తే మీ నిమిత్తం లేకుంటే మనందరి నిమిత్తమై, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమై మారు మనసు నంది తిరుగుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది అయితే మారు మనసు పొంది ప్రభు వైపుకు త్రిప్పబడతారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తారన్న విషయాన్ని మనం లేఖన భాగంని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎవరెవరు మారు మనసు పొందాలి? కుటుంబంలో ఒక్కరు మారు మనసు పొందితే సరిపోద్దా? ఒకరు మారు మనసు పొందితే కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళిపోద్దా? లేకుంటే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మారు మనసు పొందితే సంఘం అంతా కూడా పరలోకంలోకి వెళ్ళిపోద్దా? ఆలోచన చేస్తే ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆ అజ్ఞాన కాలమందు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఓ బ్రదర్, బాగా చెప్తా ఉన్నారు కదా మీరు. ఆదాం పాపం చేయలేదా? పాపం మరణించాడా ఏంటి? ఆదాం హవ్వ మరణించాడా బ్రదర్ అని మీరు అనొచ్చు. ఆలోచించేద్దాం. ఆదాము హవ్వలకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ప్రారంభంలో అక్కడ ఉన్నటువంటి కాలం వేరు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు వేరే అర్థం చేసుకోవడానికి. కానీ అలానే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ కాలాలు మనకు అర్థం అవ్వాలి. బైబిల్ కాలాలు మళ్ళీ అదంతా కూడా వేరే టాపిక్ అవుతుంది. ప్రారంభంలో మనం చూస్తే అజ్ఞాన కాలం మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత
ఒక్కొక్క కాలం గురించి మనం చూస్తే ప్రజెంట్ మనం కృపాకాలంలో ఉన్నాం. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం 7 కాలాలు ఉన్నాయి బైబిల్‌లో. మీకు ఎవరైనా కావాలని నేర్చుకోవాలన్నా నేనంటే తర్వాత లింక్ పంపిస్తాను మీకు. క్షుణ్ణముగా స్టెప్ బై స్టెప్ వివరించినటువంటి సబ్జెక్ట్ బైబిల్‌లోని కాలాలు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న కాలాలు మనం జీవించడానికి మనకు అవసరమైతాయి. వర్షకాలం, ఎండాకాలం ఎక్సెట్రా ఇవన్నీ కూడా దాన్ని బట్టి మనం పొలాలు వేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, ఎప్పుడు గొడుగు పట్టుకొని వెళ్ళాలో, ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలో, ఇలా ఎగ్జాంపుల్‌గా అర్థం చేసుకోవడానికి మన వాతావరణ సూచనలు బట్టి ముందుకెళ్ళడానికి ఇవ్వబడిన కాలాలు వేరు. కానీ బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి ఇవ్వబడిన కాలాలు వేరు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అక్కడ ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఆజ్ఞాపించి వెళ్ళాడు అన్న విషయాన్ని కూడా మనము లేఖన భాగంలో పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అర్థం చేసుకోవడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా రాయబడినటువంటి యొక్క మాటని జస్ట్ నేను చదువుతాను, మీరు రాసుకునే వారు రాసుకునండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా మీరు చూస్తే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్న విషయాన్ని, ఈ మాటను మనము లేఖన భాగంలో మనం చూస్తాం. మారు మనసు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ముందుకు వెళ్తా ఉంటున్నాను. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వచనాన్ని మనం చూస్తే, అసలు మారు మనసు అనేటువంటిది ఎవరి ద్వారా కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే, ఇక్కడ మారు మనసు పొందకపోతే నశిస్తారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మారు మనసు అనేటువంటిది కలగాలంటే ఎవరి వైపు చూడాలి, మన జీవితాల్లో ఎవరి వైపు చూడాలి అన్న విషయాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ అడుగుతాను మనం ఏం నేర్చుకున్నాం అన్న విషయాన్ని. హోప్ అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని విశ్వసిస్తా ఉన్నాను. చదువండి ఎవరైనా 45వ అధ్యాయము యెషయా గ్రంథం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ మనం చూస్తే ప్రభుల వారి వైపు మాత్రమే చూడాలి మనకి. అప్పుడే మారు మనసు అనేటువంటిది మనకు కలిగి రక్షణ భాగ్యం అనేటువంటిది మనకు దొరుకుతుంది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును కూడా లేడు అని స్పష్టముగా దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాట దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తల కార్యములో 4వ అధ్యాయంలో ఇదే మాట వాటికి సంబంధించినటువంటిది వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము అపోస్తల కార్యం 4:12 వచనంలో మనం చూస్తే, మరి ఎవరి వలనను కూడా రక్షణ కలుగదు గాని ఈ నామముననే మనము రక్షణ పొందవలెనని గాని, ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ అనేటువంటిది పొందలేమన్న విషయాన్ని మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు రక్షింపబడతారు అంటే, మారు మనసు పొందిన వారే రక్షింపబడతారని దీనికి అర్థం. అంటే గూఢమైనటువంటి సంగతి ఇది. లోతుగా అర్థం చేసుకుంటే అర్థమయ్యేటువంటి సంగతి. సబ్జెక్ట్ వేరైపోలేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉంటున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చాలా. సో ఈ మాటను బట్టి మనం చూస్తే, ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో నిజముగా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు అనేటువంటిది కలిగి ఉన్నారా? దేవుడు ఎన్నో మార్లు మాట్లాడుతూ వచ్చాడు కదా, ఫలానా విషయంలో నీకు మారు మనసు లేదు అని సేవకుల ద్వారా. ఫలానా విషయాల్లో నీకు మారు మనసు లేదు బ్రదర్, ఫలానా విషయంలో నీవు మార్పు చెందవలసి ఉంటున్నది సిస్టర్ అని దేవుడు ఎన్నోసార్లు సేవకుల ద్వారా, వాక్యం చదువుతున్నప్పుడు, లేకుంటే ఇతరుల ద్వారా, లేకుంటే పరిస్థితుల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు ఎన్నో మార్లు మీతో మాట్లాడుతూ వస్తూ ఉండవచ్చు. అయితే
వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు మారు మనస్సు పొందుడి అన్న మాటను. ఒకవేళ మారు మనస్సు లేకపోతే మరణిస్తారన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఎన్నిసార్లు గద్దించినప్పటికీ కూడా లోబడకపోతే, మారు మనస్సు పొందకపోతే హఠాత్తుగా నాశనం వస్తుందన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ గ్రంథం తెలియచేస్తున్న మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4:17లో కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు మారు మనసు పొందకపోతే నశిస్తారు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారే స్పష్టముగా మాట్లాడినట్లుగా మనము లేఖన భాగంలో మనము చదువుకొని మనం ముందుకు వెళ్తా ఉంటున్నాం. రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మారు మనసు అనుభవం అనేటువంటిది మొట్టమొదటిగా మనకు కావాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నా. ప్రభుల వారి వైపు చూస్తూ మనం సరైనటువంటి రీతిగా ప్రభు కొరకు మనం జీవించాలంటే ఈ మారు మనసు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మీకు తెలియచేస్తా ఉంటున్నాను. మారు మనసు కలిగినటువంటి వారిలో కనిపించేటువంటి కొన్ని లక్షణాలు ఏంటో మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్, తర్వాత మీకు తెలియచేస్తాను. బాగా చెప్పారన్న మీరు ఇప్పటి వరకు కూడా. మారు మనసు ఎందుకు అవసరమో చెప్పారు, మంచిది. నేను మారు మనసు పొందుతా. ఈ మారు మనసు పొందితే నాకేంటి లాభం? మారు మనసు కలుగుట ద్వారా నాకేం ఉపయోగాలు అన్న విషయాన్ని మీరు ఒకవేళ ఆలోచిస్తూ మీరు ముందుకెళ్ళచ్చు. వాటి గురించి మనం నేర్చుకుందాం. మారు మనసు పొందడం ద్వారా కనిపించేటువంటి కొన్ని లక్షణాలు ఎవరైనా చెప్తారా? హలో, నూతన క్రియలు అయ్యారు. ఫస్ట్ మనిషిలో మార్పు వస్తుంది. నూతన క్రియలు అంటే ఏంటి? ఇదే అది ముందు మనం ప్రార్థన చేసే వాళ్ళం కాదు, తర్వాత బైబిల్ చదువుకునే వాళ్ళం కాదు, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా అసభ్యంగా ఉండేవాళ్ళం. మనలో మార్పు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, అదే ప్రార్థన ఎక్కువ చేస్తున్నాము. అతడు చెడు సహవాసాలు జోలికి వెళ్తాం కూడా బంద్ అయిపోయింది. ఆ విధంగా అయ్యారు. ఓకే, సో ఈ మాటలు బట్టి మనం చూస్తూ వచ్చాం ఇప్పటివరకు కూడా. యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం కూడా మారు మనసు గురించి మాట్లాడారని, సింహాసనం మీదకి మనం ఆయనతో కూడా కూర్చోవాలంటే కావలసిన మొదటి అర్హత మారు మనసు అనుభవం అని. అందుకే యోహాను కూడా మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించమని హెచ్చరించినట్లుగా కూడా, అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేక విషయాలు మాట్లాడినట్లుగా మనము గమనిస్తూ వచ్చాం. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో నుంచి ఇందాక నేను వేసినటువంటి ప్రశ్న, మారు మనసు పొందిన వారిలో కనిపించే లక్షణాలు అంటే మునుపు అసభ్యకరమైనటువంటి స్థితి, ఇప్పుడైతే ఒక సరైన ప్రవర్తన అన్నట్లుగా తెలియచేస్తూ వచ్చారు. మంచిది. మరికొంతమంది చెప్తారా? మీరందరూ మారు మనసు పొందామన్నారు కదా, మారు మనసు పొందిన మీరు ఎవరైనా మీకున్న మంచి లక్షణాలు లేకుంటే మారు మనసు పొందిన అనుభవాల్లో కొన్ని విషయాలు ఎవరైనా పలకచ్చు, లేకుంటే చెప్పొచ్చు. ఏదైనా పాపం చేయడానికి వెళ్తున్నా మన మనసాక్షి అన్నది వెంటనే గద్దిస్తుంది. ఆ సమయంలో మనము పాపం చేయకుండా ఉంటాం. ఆ తర్వాతకి ప్రార్థన జీవితం అనేది ముందుతో పోలిస్తే మారు మనసు పొందిన తర్వాత ఏకాంత ప్రార్థన కానీ దేవునితో ఎక్కువ గడపాలన్న ఆశ, కోరికలు అన్నవి అత్యధికంగా ఉంటాయి మారు మనసు పొందిన తర్వాత. ఓకే, మారు మనసు లేనప్పుడు ప్రార్థన లైఫ్ ఉండకపోవచ్చు, లేకుంటే తగ్గి ఉండవచ్చు. సరైన మారు మనసు ఉన్నప్పుడు మంచిగా ఆత్మీయతలో ముందుకెళ్ళడానికి, పాపం ప్రేరేపించినా కూడా పాపం జోలికి వెళ్లకుండా ప్రభుత్వంలో ముందుకెళ్ళడానికని సహోదరు తెలియచేశారు. మిగతా వారు మరొక కొన్ని విషయాలు చెప్పండి, కొన్ని పాయింట్స్. ప్రార్థనా జీవితం, తగ్గింపు జీవితం, లోకానికి వేరవ్వడం, దేవునికి ఎక్కువగా సమయం ఇవ్వడం. ఓకే, వెరీ గుడ్. నాకు రావాల్సిన పాయింట్లో ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. మీరు రాసుకునేవారు రాసుకోవచ్చు. మారు మనసు పొందిన వారిలో కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం.
ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ సంఘముల గురించి, మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నీ పైన ఒక తప్పు వేయాలనుకుంటున్నాడు. మొదట దేవుని ప్రేమించిన అనుభవాలు, మొదటగా దేవునికి ఇచ్చినటువంటి సమయం ఇప్పుడు చాలా మంది ఇవ్వట్లే. ఒకప్పుడు గంటల తరబడి చేసేటువంటి ప్రార్థన, మోకరించి కన్నీరు కార్చి చేసేటువంటి ప్రార్థన, ఈరోజు నిల్చుకొని ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయారు. ఆలోచన చేయాలి. ఒకప్పుడు గంటల తరబడి వాక్యం చదివి నేర్చుకొని, గంటల తరబడి నేర్చుకోవాలనే ఆశ కలిగినటువంటి వారు ఈరోజు 2 నిమిషాలు బైబిల్ చదువుకొని వెళ్తా ఉన్నారు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ దినానికి సంబంధించినటువంటి వాగ్దానం లేకుంటే ఆ మాటను చదువుకొని వెళ్తున్నటువంటి వారు కూడా ఉంటున్నారు. అందుకే ప్రభులు వారు హెచ్చరిస్తూ, మొదట ఉన్నటువంటి నీ భక్తి అన్నట్లుగా, మొదట నీకున్నటువంటి విశ్వాసం అన్నట్లుగా, మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలావు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు బట్టి మనం చూస్తే మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. మారు మనసు కలిగినటువంటి వారి జీవితాల్లో కనిపించేటువంటిది మొదట లక్షణం ఏంటంటే దేవునికి మొదటి స్థానము అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మీరే ఆలోచన చేసుకోవాలి. ఎవరి మట్టుకు వారు దేవునికి ఎక్కువ స్థానం ఇస్తా ఉన్నావా? దేనికి ఎక్కువ స్థానం ఉంది నీ జీవితంలో? ఆలోచన చేయాలి. దేవునికి మొదటి స్థానం ఇస్తా ఉన్నావా? దేవునికి చివరి స్థానం ఇస్తా ఉన్నావా? సరైన మారు మనసు ఉందో లేదో తెలియచేయబడతాయి తేటగా. మీకు మీరే ఎగ్జామినేషన్ చేసుకోవాలని తెలియచేస్తా ఉన్నా. ఇంకెవరైనా మాట్లాడతారా? మారు మనసు అనుభవ కలిగినటువంటి వారి జీవితాల్లో కనిపించే లక్షణాలు. మొదటి పాయింట్ కూడా మరొక పాయింట్. రెండవ మాటగా ఇందాక సహోదరి కీర్తి చెప్పినట్లుగా పాపం జోలికి వెళ్ళరన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడతారు. మారు మనసు పొందినటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే పాపము చేస్తున్నటువంటి వారు పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెడతారు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదట దేవునికి స్థానం ఇచ్చి తర్వాత పాపానికి చోటు ఇవ్వకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారు అన్న విషయాన్ని ఇంకెవరో చెప్తారా? మన హృదయంలో మారు మనసు పొందక ముందు చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు స్వభావం ఉంటూ ఉండేది కదా. తర్వాత మనం యేసయ్యలోకి వచ్చిన తర్వాత మారు మనస్సును పొందిన తర్వాత ఆ చెడు అనేది అంతా వెళ్ళిపోయి మంచి హృదయము, అంటే మారు మనసుకు తగిన హృదయము, అంటే చెడు తలంపులు లేకుండా పరిశుద్ధమైన ఆలోచనలు కానీ పరిశుద్ధమైన తలంపులు ఉంటాయి. చూపులో కానీ తలంపులు కానీ ఆలోచనలు కానీ. గుడ్, మంచిది. సో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గా బైబిల్లో ఒక ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. మీకు అందరికి తెలిసిన వారే. జక్కయ్య జీవితంలో సరైన మారు మనసు కలిగింది. వాస్తవానికి ప్రభులు వారు తన లైఫ్ గురించి చెప్పలేదు. ఓ ఇదిగో నువ్వు అన్యాయంగా ఇలా జీవిస్తున్నావు అని మాట్లాడలేదు. ఓ నువ్వు ఇక్కడ ఇంతమందికి మోసం చేసావని చెప్పట్లేడు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తిని దర్శించాడో తనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి కక్కేశాడు. అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు ఆయన? నేను ఎవరెవరి యొద్ద అయితే అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో వాటిని నేను విడిచిపెడతాను. అలానే వాటికి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనైనా తీసుకునేదా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. సో ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తామో జక్కయ్య సరైన రీతిగా మారు మనసు పొందినటువంటి ఈ యొక్క అనుభవాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. మరొక మాట మనం అర్థం చేసుకుంటే, ఈ యొక్క తప్పిపోయిన కుమారుల్లో చిన్నవాడు ఉన్నాడు. వాడు లోకంలో తిరిగాడు, ఉన్న ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. స్నేహితులు, దురలవాట్లు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది.
దురాలవాట్లకు బానిస అయిపోయాడు. అయితే తను ఎప్పుడైతే తన జీవితంలో బుద్ధి వచ్చిందో, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం తీయనవసరం లేదు, జస్ట్ నోట్ చేసుకోవచ్చు. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏమంటాడంటే, బుద్ధి వచ్చినప్పుడు తన జీవితంలో ఒక మాట ఆలోచన చేశాడు. తను ఆలోచన చేసి, నా తండ్రి ఎదుట అనేక మంది పనివారు ఉన్నారు కదా, ఇదిగో నేను పరలోకానికి నేను విరోధంగా పాపం చేస్తున్నాను అని కూని వాళ్ళలో ఒక్కరికైనా కూడా చేర్చుకోవాలని ఆశపడి బయలుదేరుతాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అక్కడ ఇంట్లో తండ్రి కలిగి ఉన్న ఆలోచన మనం చూస్తే, కుమారుని స్థానం కుమారుడికి దేవుడిచ్చాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధ్యాయం అంతటిని, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే, ఈ కుమారునికి కలిగినటువంటి మారు మనసుని మీరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడేమో ఇంట్లో ఉండి మారు మనసులో నుంచి తప్పిపోయాడు. బయట చెడిపోయినటువంటి ఆ వ్యక్తి మారు మనసు పొంది తండ్రి దగ్గరకు వచ్చాడు. నేను ఇన్ని రోజులుగా నీ దగ్గర ఉన్నాను కదా, నాకేమైనా నువ్వు ఒక మేకపిల్లనైనా కూడా ఇచ్చావా అని ఇక్కడ తండ్రిని క్వశ్చన్ వేస్తున్నట్లుగా, ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది దేవుడి సన్నిధిలో ఉన్నాంలే, భక్తిలో ఉన్నాంలే, వాక్యం చదువుతున్నాంలే, ఉపదేశాలు వింటున్నాంలే, వాక్య క్రమంగానే ఉన్నానులే, నేను బాగానే ఉన్నాను కదా, మీరెందుకు నాకు చెప్పాలి అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే నువ్వు తండ్రి ఇంట్లో ఉండి తప్పిపోతున్నావేమో, ఆ విషయాల్లో కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రాయబడినటువంటి ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా దేవుణ్ణి సమీపించాడో మీరు చూస్తారు. అలానే మన జీవితాల్లో కూడా ఎన్నో చెడు అలవాట్లు బహుశా కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, స్నేహితులకు తెలియకపోవచ్చు. కానీ అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడి ప్రభువుని సమీపించడానికి మీరు ఇష్టపడినట్లయితే ప్రభువు చేర్చుకుంటాడు. అలానే ప్రభు మీకు ఇవ్వవలసినటువంటి స్థానం అనేటువంటిది, ఎప్పటికీ మీ స్థానం అనేటువంటిది ఉంటదన్న విషయాన్ని ఆలోచన చేస్తూ, మరణించక మునిపే ప్రభు సన్నిధిలో ఒక సరైన మారుమనసు అనుభవం అనేటువంటిది కలిగి ఉండాలని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. అలానే మారుమనసు కలిగినటువంటి వారిలో కనిపించేటువంటి మరికొన్ని లక్షణాలు ఎగ్జాంపుల్ గా మనం చూస్తే, అందరితో సమాధానంగా ఉంటారు. అందరితో సమాధానంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనము నుంచి 25వ వచనాల వరకు తర్వాత మీరు చదువుకోనండి. అందరితో సమానముగా ఉంటారు. నన్ను అడగనివ్వండి, ఈరోజు ఎంతో మంది కుటుంబాల్లో సమాధానం లేదు. నేను చెప్తున్న మాట వాస్తవం. ఎంతో మంది కుటుంబాల్లో సమాధానం లేదు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో ఉన్నటువంటి మాట, శక్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండమని లేఖన భాగంలో మనం చూస్తాం. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. మన జీవితాల్లో ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు ప్రాముఖ్యంగా, వివాహమైన వారు ప్రాముఖ్యంగా, భార్య భర్తలుగా ఉన్నటువంటి వారు సమాధానము లేకోకుండా ఒక్కరోజు కూడా నిద్రపోకూడదు. ఒక్కరోజు కూడా ప్రయాణం చేయకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్స్, మిగతా వారు, వివాహం కాని వారు సమాధానం లేకుండా, దేవునితో సమాధానం అని వాక్యం ఉంది, సేవకునితో సమాధానం అని వాక్యం ఉంది, కుటుంబాలతో సమాధానం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ 3 విషయాల్లో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవ్వకూడదు. కుటుంబంతో సమాధానం ఉండాలి, సంఘములో సేవకునికి విశ్వాసులకి సమాధానం కలిగి ఉండాలి, ప్రాముఖ్యంగా మొదటిగా దేవునితో సమాధానం ఉండాలి. చాలా మంది కుటుంబాల్లో ఉంటది, సంఘంలో ఉండదు. సంఘంలో ఉంటది, కుటుంబాల్లో ఉండదు. సంఘంలో కుటుంబాల్లో ఉంటాయి కానీ దేవుని ఎదుట సమాధానం ఉండదు, దేవునితో సమాధానం ఉండదు. దేవునితో సమాధానం పొందుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక రాయబడిన ఈ మాటలన్నీ కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మారు మనసుకు తగినటువంటి ఫలంలో భాగముగా సమాధానం అనేటువంటిది కలిగి ఉంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తా ఉంటున్నా. ఇంకా ఎవరైనా చెప్తారా? మారు మనసుకు అనుభవం కలిగినటువంటి వారి జీవితాల్లో కనిపించేటువంటి లక్షణాలు. బ్రదర్, నేను మారు మనసు పొందాను,
నా జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, నువ్వు అవి చెప్పవేంటి అన్న వారు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఎవరు లేరా? పశ్చాత్తాప మనస్సు కూడా. వెరీ గుడ్. పశ్చాత్తాప మనసు కలిగి ఉంటారు. అలానే క్షమాపణ కలిగేటువంటి మనసు కూడా కలిగి ఉంటారు. యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండడని పౌలు గారు కూడా మనకు అనేక వచనాల్లో మనకు మాట్లాడినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం పరిశీలిస్తూ మనము ముందుకు వెళ్తాం. కాబట్టి ఆదాము చేసినట్టు ఆ యొక్క దోషాలని దాచిపెట్టుకోకుండా మనం ప్రభుకు చెప్పేవారముగా ఉండాలి. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఎక్కడున్నాడు ఆయన? దాక్కొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుని ఎదుట పాపము చేసి దాక్కుని జీవిస్తున్నట్లయితే శ్రద్ధగా వినాలి ఈ మాట. దేవుని ఎదుట పాపం చేసి దాక్కుని ఉన్నట్లయితే ఒక దినాన బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభు ఎదుటకు వచ్చి మీ జీవితాల్లో ఉన్న అది ఏ పాపమైనా, ఏ పరిస్థితి అయినా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న విషయాలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు సన్నిధిలో సరైన మారుమనసు పొందినప్పుడు మీరు ఆయనతో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండబెడతాడు దేవుడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరికొన్ని విషయాలు చెప్దాం. మరికొన్ని విషయాలు ఏంటంటే మారు మనసు పొందితే కలిగే ఆశీర్వాదాలు. ఒక 2-3 విషయాలు చెప్పి నేను ఈ దినాన్న ఈ మాటలు నేను ముగిస్తాను. మారు మనసు పొందిన వారి జీవితాల్లో కనిపించే లక్షణాలు, ఆశీర్వాదాలు ఏమిటంటే వర్సెస్ చెప్తాను, రెఫరెన్స్ రాసుకునండి, తర్వాత మీకు చదువుకోనండి. అనుకూలతను బట్టి నేను చెప్తాను వాటి గురించి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను బట్టి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటను బట్టి అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ పాపమైనా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, పాపం పాపమే. బైబిల్లో చిన్న పాపం పెద్ద పాపం లేదు. అబద్ధం ఆడినా, ఒక వ్యక్తిని హత్య చేసినా పాపం పాపమే. అయితే వాక్యంలో ఉన్న మాటను బట్టి మనం చూస్తే అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. ఒక మారు మనసు పొందిన వ్యక్తి జీవితాల్లో దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటిది ఏంటంటే అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదొక ఆశీర్వాదముగా మనము అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలోను అలానే 5వ వచనంలో రాయబడిన మాటను బట్టి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించినప్పుడు, లేకుంటే ప్రభువును సమీపించినప్పుడు ఆ వ్యక్తి పరలోక రాజ్యమును చూస్తాడు, పరలోక రాజ్యమును చూస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరలోకానికి ప్రవేశించడానికి, పరలోకాన్ని చూడడానికి ప్రభు అవకాశం ఇస్తాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. జస్ట్ చూడడానికేనా అన్న, అందులోకి వెళ్ళడానికేనా అన్న అని మీరు అంటూ ఉండవచ్చు. తర్వాత మీకు సందర్భానుసారంగా కొన్ని విషయాలు వివరిస్తూ ముందుకెళ్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 7 అలానే 10వ వచనంలో కూడా మనం చూస్తే, తర్వాత మీరు చదువుకునండి. లూకాసు వార్త 17వ అధ్యాయం అలానే 7, 10వ వచనం, 7వ వచనము 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఎవరైతే ఈ మారు మనసు పొందుతారో, ఆ పొంది ప్రభువుని అంగీకరిస్తారో వారి జీవితాల్లో కలిగేటువంటి యొక్క మరొక విషయాలు ఏంటంటే దూతలు సహితము సంతోషిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దూతలు సహితము సంతోషిస్తారు అన్న విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియచేస్తా ఉన్నారు. ఈ యొక్క స్కిట్స్ లో ఆయా సందర్భాల్లో క్రిస్మస్ కి లేకుంటే ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కి దూతలు అనగానే ఆడవారు లాగా ఒక శారీ వేసి 2 రెక్కలేసి కిరీటం పెట్టి ఇలా ఒక రాణిలాగా ఇలా చేస్తూ ఉంటాయి. మంచిదే. కానీ మనము దూతల గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు దూతలు పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యం కలిగినవి. అలానే వాటికి స్త్రీ అని పురుషుడని భేదం లేదు. కానీ వాక్యంలో ఉన్నటువంటి మాట ఆ యొక్క పురుషుణ్ణి ఏ రీతిగా అయితే సంబోధిస్తారో, మాట్లాడుతారో అలా దూత వచ్చాడు అనాలి. దూత వచ్చింది అనకూడదు, దూత వచ్చాడు అని మాట్లాడాలి. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి ఈ వచనంలో ఉన్న మాట ఏంటంటే
దూతలు కూడా సంతోషిస్తారు అన్న విషయాన్ని మనం చూస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము, అలానే యోనా గ్రంథము 3వ అధ్యాయం 8-10 వచనాల్లో మనం చూస్తే మారు మనస్సు పొందినటువంటి వారి జీవితాల్లో యోవేలు 2:13, యోనా 3:8-10 వచనాల్లో ఈ ఉన్నటువంటి విధానమును బట్టి మారు మనస్సు పొందినటువంటి వారి జీవితాల్లో శిక్ష నుంచి తప్పింపబడతారు, ఉగ్రత నుంచి తప్పింపబడతారు, శిక్ష నుంచి ఉగ్రత నుంచి తప్పింపబడతారు. అలానే తీర్పులోనికి కూడా రారండి. వాక్యంలో మరికొన్ని విషయాలు పోను మనం నేర్చుకుంటాం. తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నారు. ప్రభువుని ఎవరైతే సమీపించి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరిస్తారో వారు తీర్పులోనికి రారు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు ఉంటది ఇంకా వారికి. జీవంలోనికి దాటి ఉన్నారు, డైరెక్ట్ గా జీవంలోనికి దాటి ఉన్నారు. నేను విశ్వసిస్తా ఉన్నాను దేవుడు నాకు తీర్పు తీర్చడు అని. మీరు విశ్వసించినట్లయితే మీరు అలా ఉండాలి. వాక్యాన్ని నేను నమ్ముతాను. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులు చెప్తున్న విషయాలు కాదు, వాక్యాన్ని మనం నమ్మాలి. చాలా మంది నేటి దినాలు సేవకులు సంఘాల్లో బోధిస్తున్న మాట, ఇదిగో దేవుడు పరలోకంలో, లేకుంటే దేవుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఈ భూమి మీద ఏ పాపాలు చేసావో అవన్నీ కూడా పెద్ద స్క్రీన్ లో చూపిస్తాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉంటారు. ఈ భయంతోనే విశ్వాసులు కొన్ని రోజులు విశ్వాసంలో ఉండి తర్వాత నా వల్ల కాదు ఇలా ఉండడం అని చెప్పి అందులోంచి తొలగిపోయి కంప్లీట్ గా లోకంలో జీవిస్తా ఉన్నారు. ఈ మాటను అర్థం చేసుకోవాలి. చాలా మంది బోధిస్తున్నటువంటి బోధ, దేవుడు మీకు పెద్ద స్క్రీన్ లో మీరు చేసిన పాపాలన్నీ చూపిస్తాడని. వాక్యంలో ఎక్కడుంది పెద్ద స్క్రీన్ లో చూపిస్తాడని, చిన్న స్క్రీన్ లో చూపిస్తాడని? అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ వచనం మాట్లాడచ్చు, మీ దేహంతో జరిగించినటువంటి ప్రతిక్రియలు అవి మంచివేను చెడ్డవేను దేవుని న్యాయపీఠం ఎదుట అని ఈ వాటి గురించి మీరు చెప్తూ ఉండవచ్చు. అలా ఈ వచనాన్ని అక్కడ చెప్తున్నటువంటి వచనాన్ని కంపేర్ చేసుకోవడానికి వీలు లేదు. అక్కడ వ్రాయబడిన సందర్భం వేరే. మంచివేను సరే చెడ్డవేను సరే అంటే అవి పాప సంబంధమైనటువంటి వాటి గురించి దేవుడు తీర్పు తీర్చాడు అక్కడ. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది వేరే సందర్భం. కానీ ఈ వచనాన్ని బట్టి చాలా మంది సేవకులు, చాలా సంఘాల్లో ఈవెందో విశ్వాసులు కూడా వాటిని భయపెడుతూ ఆ వచనాలు చూపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. నీవు విశ్వసించినట్లయితే నీకు తీర్పు లేదు, దేవుడు మీకు జీవంలోనికి మిమ్మల్ని నడిపించున్నాడని మీరు విశ్వసించాలి. ఎవరు ఆమెన్ చెప్పట్లేదు. ఎవరికి అట్లా ఆమేన్. లేదా అండి? ఆమేన్. తీర్పు ఉందా లేదా మీకు? ఆమేన్. తీర్పు ఉందా లేదా మీకు? లేదు. లేదు. చెప్పండి. క్రీస్తు ఉందా వారికి లేదా గారు? రోమా 8:1 ప్రకారం కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్న విషయాన్ని మనం చూస్తాం. మనం అర్థం చేసుకోవాలి. ఏ శిక్షా విధి కూడా లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్ తండ్రి. మ్యూట్ చేయండి. కానీ మన జీవితాల్లో మనం ఏం చేస్తాం? తీర్పు తీరుస్తూ ఉంటాం పక్కన వాళ్ళకి కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యేసునందు మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు లేఖన భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి విశ్వాసం ఉంచేవారు ఈ తీర్పు ఉండదు. అలానే వారు మరణంలో నుంచి అనగా నరకంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు అన్న విషయాన్ని మనము లేఖన భాగంలో మనము పరిశీలిస్తూ మనం ముందుకెళ్ళచ్చు. చివరిగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే పాపములు తుడిచివేయబడతాయి, మనం ప్రభువు బిడ్డలుగా మనం స్వీకరింపబడతాం అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సింహాసనం మీదకి లేకుండా ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే కావలసినటువంటి మొదటి అర్హత ఏంటంటే మారు మనసు అనుభవం అన్న విషయాన్ని, అలానే
మారు మనసు పొందినటువంటి మీరు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలని, మారు మనసు పొందిన వారిలో కనిపించే లక్షణాలు, అలానే ఆశీర్వాదాలు, కొన్ని విషయాలు మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చూస్తూ మనము ముందుకు వెళ్ళి ఉంటున్నాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తా ఉంటున్నా. తిరిగి మనము రేపు వారములో రెండో అనుభవం బాప్టిజం. చాలా మందికి ఉన్నటువంటి అపోహలు, ముంచుడు బాప్టిజం కరెక్టా, చిలకరింపు బాప్టిజం కరెక్టా, జెండాల కింద తీసుకునే బాప్టిజం కరెక్టా, చిన్నప్పుడు బాప్టిజం తీసుకున్నాను మళ్ళీ బాప్టిజం తీసుకోవచ్చా, బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ నేను విగ్రహ పూజలకి పూజ చేశాను, నేను మళ్ళీ బాప్టిజం తీసుకోవాలా, పెళ్లి బాప్టిజం తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు బాప్టిజం తీసుకోవాలా, ఇలా ఎంతో మందికి అపోహలు ఉంటాయి. నెక్స్ట్ వీక్ లో మనం వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారంలో దేవుడు మాట్లాడిన మాట, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించుటకు, ఒకవేళ ఎక్కడైనా మారు మనసు పొందిన నీవు తిరిగి లోకంలోనికి మళ్ళీ వెళ్ళిపోతున్నట్లయితే దేవుడు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే తిరిగి హఠాత్తుగా నాశనం అనేటువంటిది కలుగుతుందని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మారు మనసు కలిగి జీవించకపోతే నశిస్తారని లేఖన భాగంలో మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్తా ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీకు మారు మనసు ఉన్నట్లయితే నీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆలోచన చేయండి. వారికి మారు మనసు ఉందా, ఇంకా చెడు అలవాట్లలో ఉంటున్నారా? అది చెడు అలవాట్లు అంటే ఏదో వ్యభిచారమో లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి త్రాగడమో ఇలాంటివనే కాదు. ప్రభువుకు దూరంగా జీవించడం, లేకుంటే ప్రభుతో సహవాసం చేయకపోవడం, చిన్నగా లోకం వైపు తిరిగి లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అనుసరించడం, ఇవన్నీ కూడా మరి చెడు అలవాట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి గురించి ప్రార్థన చేయండి. వారిని సరైన మారు మనసు కలుగునట్లుగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. వారందరినీ కూడా, కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సరైనటువంటి మారు మనసు అనుభవంలోనికి నడిపించాలని కూడా ప్రభుపేట మీకు తెలియచేస్తా ఉంటున్నాను. కాబట్టి వాక్యమైనటువంటి మీ జీవితాల్లో ప్రభు సరైనటువంటి మారు మనసు కలిగి, అలానే ప్రభు ఇచ్చినటువంటి యొక్క మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించుటకు ప్రభు తన సహాయమును మనకి దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి, మనకి నేర్పించిన విధానాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అన్య, విలువైన మాటలు మాకు అందించినందుకు, నేర్పించినందుకు. ప్రైజ్ ది లార్డ్ అన్య. ఓకే, మొదటిగా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి, మనకి నేర్పించిన విధానాన్ని బట్టి, మనం ఎలా జీవించాలి అన్న విధానాన్ని బట్టి, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే మనకి ఉండాల్సిన మొట్టమొదటి అనుభవం, అర్హత దేవుడు మనకి నేర్పించి ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రేరేపించబడిన వారు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, దేవానికి వందనములు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, మీరు మాతో అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, ఈ సమయం చూడలేక ఎంతో మంది ఉన్నా నన్ను మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ విధముగా కూడుకొని ప్రభా నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు మరొకసారి వందనములు నాయన. దేవా, నిజమేనైనా తండ్రి, మారు మనసు పొందినటువంటి సమయంలో కూడా తండ్రి కలిగిన అనుభవాలను ప్రభా మీరు మరలా జ్ఞాపకం చేస్తున్న విధానమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, నిజమేనైనా ఇక నేను నిజమైన మారు మనసు లేక బాధపడుతున్న వారు
లోకంలో కలిసిపోయిన వారు ఎంతో మంది ఉన్నా దేవా ఈ యొక్క మారు మనసును మాకు అనుగ్రహించి నీ స్వరక్తముతో మమ్మల్ని కడిగినైనా తండ్రి పరిశుద్ధపరిచినందుకై నీకు వందనాలు. తండ్రి పొందిన మారు మనసునైనా మేము పోగొట్టుకొనక దానిని కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. నిజమైన మారు మనసు పొందిన తర్వాత తండ్రి లోకమును తండ్రి పాపముపై ప్రభా అయ్యా ఇదిగోనైనా తండ్రి వాటిపై ఎంతనో విరక్తి కలిగిన దేవా ఇదిగోనైనా ఇంకొన్ని మీరు సహాయం చేస్తూ వస్తున్నారయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నిజమేనైనా తండ్రి మారు మనసు పొందకని సమయమున ప్రభా దేవా ఆ సమయమున ప్రభా సమయమును ఎంతో వృధా చేశాము తండ్రి. దేవా మారు మనసు పొందిన తర్వాత సమయమునైనా తండ్రి ఇంకను నైనా తండ్రి దాన్ని ఉపయోగించుకుంటామని నీ వాక్యము సెలవిస్తా ఉంది ప్రభా. దేవా ఇక్కడున్న మా అందరి జీవితాలు తండ్రి మారు మనసు పొందిన తర్వాతనైనా తండ్రి ఈ సమయమును ప్రభా ఇంకను సద్వినియోగం చేసుకున్న కృపను మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. నిజమైన తండ్రి వాక్యంలోను ప్రార్థనలోను తండ్రి ఇంకను ప్రభా మా సమయమును ప్రభా వాటి నిమిత్తమై కేటాయించుటకు మాకు ఇంకను మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీ కృపతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. పాపం అయిపోయి ప్రభా తండ్రి వాటిపై ఇంకను ప్రభా వాటికి అన్నిటికీ దూరంగా ఉంటూ అయ్యా ముందున్న వాటి వైపు నైనా లక్ష్య పెట్టుటకు మాకు సహాయం చేయి. నిజమేనైనా మేము మనుషులకైతే తీర్పులు తీర్చొద్దని నీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. దేవా సమాధానము కలిగి ఉండుటకు సహాయం చేయండి నైనా తండ్రి. దేవా ఇదిగోనైనా మనుషులకు మేము తీర్పు తీర్చేవారేం కాదు కానీ ప్రభా వారికి అందరికీ తీర్పు తీర్చేది మీరని ప్రభా. దేవా ఈ దినమున మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి. మేము ఏ మనుషులకు తీర్పు తీర్చక మా ప్రవర్తనలోను ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండుటకు మాకు సహాయం చేయండి. దేవాని కృపతో బలపరచుమని ప్రార్థిస్తున్నాను. చదవబడినటువంటి వాక్యము విత్తబడిన వాక్యమునైనా మాన జీవితంలో కృపలతోనైనా తండ్రి క్రియలతో ఇంకను ప్రభా తండ్రి నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని బిడ్డను మీరు దర్శించండి అయా నీ దాసుని ప్రత్యేకంగా మీరు ఇంకను బలపరచండి నైనా తండ్రి. దేవా బోధించి ఎక్కడ బలహీనుడు కాక ఇంకను నీ ఆత్మతో నీ బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కావలసిన కృపను ఇంకను అనుగ్రహించండి అయ్యా. రానున్న రోజులకు ఇంకా ఏవైతే సందేశాలు ప్రభా తండ్రి ఇదిగోనైనా బోధించవలసిందో వాటికి అన్నిటికీనైనా తండ్రి ఇంకొను ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టే ఆత్మను దయచేయండి తండ్రి. ఆరోగ్యమును బలమును మీరు అనుగ్రహించండి తండ్రి. దేవా ఇదిగోనైనా మీరు ఇంకను సహాయం చేసి నీ నామాన్ని మహిమ పొందుకునమని కావలసిన కృపచేతని బిడ్డలు బలపరిచి స్థిరపరచమని దేవా ఈ మాటలను నీ ముద్రతో వేసి దేవా నీ నామాన్ని మాత్రమే మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యమిని అయ్యా మీ సన్నిధిలో వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం మీ యొక్క కృప మీ సన్నిధి మీ యొక్క నీతి మీ యొక్క రక్షణ అనుభవాలు కలిగి మీ కొరకు నమ్మకమైనటువంటి వారుగా జీవించుటకు మీరే సిద్ధపరిచి మీరే కృప చూపించమని దేవా ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించమని ప్రభా ఇంకా ఎంతమంది కుటుంబాలు అయితే మర మనసు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారందరి కొరకు ప్రయాసపడటకు తీర్మానం తీసుకున్న వారికి సమృద్ధి అయినటువంటి కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ముందున్న సమయాన్ని లీడింగ్ చేస్తున్న సహోదరులకు అప్పగిస్తాము.